అది కాదు. ఒరే సీమోల్లంఘనం సీమోల్లంఘనం అని చెప్పి సరిహద్దులు దాటుతారు, కానీ దీన్ని దాటే ప్రయత్నం చెయ్యరేమిరా? అంతటా ఉన్నది ఒక బ్రహ్మమే అని ఎందుకు తెలుసుకోర్రా మీరు? మీ జన్మ వృధా అయిపోతుంది, ఇలా ఎంతకాలం చేస్తారా? ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఏమిట్రా అని తన కోపం ప్రకటించడానికి తన స్వరూపాన్ని నిలబెట్టి చూపించారు. ఏది చెప్పండి అని చెప్పలేకపోయింది ప్రపంచం. బట్ట కట్టుకోండి బట్ట కట్టుకోండి బట్ట కట్టుకోండి అంతే. ప్రపంచంలో గొప్పవాళ్ళందరినీ లోకం ఇదేంది. ఎందుకంటే మనకు ఒక్కళ్ళకే ఈ శరీరం మీద తాదాత్మ్యం కాబట్టి సిగ్గు లజ్జ మానాభిమానాలు అని పేరెట్టుకుంటాం. రమణ మహర్షి బట్టలన్నీ విప్పదీసుకుంటే లోకం ఆయన వెంటబడింది, అయ్యా గోచి అన్న పెట్టుకోండి గోచి అన్న పెట్టుకోండి అని. ఆయనకి ఏం గోచి అక్కర్లేదు. ఆయనకి ఎందుకు? ఆయనకి ఇదో శరీరం ఇదో పుండు, దీని గురించి ఆయనకి ఏం పెద్ద బాధ లేదు. కానీ ఆయన అన్నారు వాళ్ళందరూ నేను ఏమిటో గోచి పెట్టుకోకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉందని నువ్వు గోచి పెట్టుకున్నాను అన్నారు ఆయన. ఆ గోచి చిరిగిపోయినా కన్నాలు పడిపోయినా ఆయనకి ఏం బాధ లేదు. జ్ఞాని స్థితి అంటే అలా ఉంటుంది. సో ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని ఇమిటేట్ చేయలేరు, జ్ఞానిని అర్థం